ఏఎన్నార్, ఎన్టీఆర్ అనేది 2 వర్గాలుగా ఉండి ఒకళ్ళకొకళ్ళకి పడేది కాదు. ఆహ్, ఒకళ్ళ పోస్టర్స్ మీద ఒకళ్ళు పేడలు కొట్టుకునే పరిస్థితి ఉండేది గదా! అంటే అయినా గూడా మరి అక్కినేని నాగేశ్వరరావు గారికి, నా రామారావు గారికి సత్సంబంధాలు ఉన్నాయంటారా? ఓన్లీ ఫ్యాన్స్ వరకేనా ఇది? అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకురావాలి అని అనుకున్నప్పుడు, ఆయన వ్యవహరించిన తీరు పట్ల రామారావు గారికి తీవ్రమైన విమర్శ ఉంది. ఆయన దాదాపు 5 వ్యాసాలు ఆంధ్రపత్రికలో రాశాడు ఆ రోజుల్లో. నాగేశ్వరరావు గారి ప్రవర్తన గురించి. బ్రహ్మానందరెడ్డి గారు ఒకసారి మద్రాసు వచ్చినప్పుడు ఎస్వి రంగారావు గారితో ఒక విజ్ఞాపన పత్రం, తన హ్మ్. నిర్మాతలతో కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇప్పించారు ఆయన. సినిమా పరిశ్రమ కదలటం అంటే ఒక హీరో అక్కడికి రావటం కాదు. దానికి చేయవలసిన తతంగం చాలా ఉంది. రమ్మంటే వచ్చేయడానికి హ్మ్. రకరకాల ఇబ్బందులున్నాయి ఇక్కడ. ఒక హీరో గారు అక్కడికొచ్చేసి ఆయనతో మీరు అడపాదడపా ఖాళీగా ఉన్నప్పుడు ఒకే చోట ఉన్నాం గదా అని కలిసి కూర్చొని మాట్లాడి, ఆయన చెప్పిన మాటలు విని మీరేదో అనుకుంటే కుదరదలాగా. అందుకని సినిమా పరిశ్రమలో ఎన్ని విభాగాలున్నాయో అన్ని విభాగాల వాళ్ళతో ఒక కమిటీ వేసి, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వాటన్నిటికి పరిష్కార మార్గాలు చూపించిన తర్వాతే పరిశ్రమ ఇక్కడి నుంచి కదలటం అనేది జరుగుతుంది. ఆ విషయంలో చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయనకి, రామారావు గారికి, నాగేశ్వరరావు గారి పట్ల.